దేశంలో అయినా సరే, రాష్ట్రంలో అయినా సరే అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ప్రజల కోసం అభివృద్ధి కార్యక్రమాలని అమలు చేస్తూ వాటితో పాటుగా సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేసినటువంటి ప్రభుత్వానికే ప్రజల యొక్క ఆదరణ ఉంటుంది అంటల్లో ఎక్కడా కూడా ఆశ్చర్యం లేనటువంటి నిర్వివాదాంశమైన అంశం. అందుకనే అది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా వారికి ఉన్నటువంటి ఆదాయంలో ఒక 20-30% మేరకు సంక్షేమ కార్యక్రమాలు చేయటం అనేటటువంటిది అనాదిగా మన భారతదేశంలో వస్తున్నటువంటి ఆచారం. అది ఒక రకమైనటువంటి బాధ్యతను కూడా మనం గుర్తించాలి. సో ఈ సందర్భంలోనే సంక్షేమం అనేటటువంటి మాట కనుక వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జ్ఞాపకం వచ్చేటటువంటిది ప్రముఖంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో ప్రతి ఒక్క విషయాన్ని కూడా, అంటే భారతదేశం ప్రాథమికంగా అగ్రికల్చర్ మీద ఆధారపడినటువంటి దేశం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మాత్రమే పరిగణించబడి ఉంది. కాబట్టి ఆ వ్యవసాయాన్ని నమ్ముకున్నటువంటి రైతుకి వ్యవసాయం ఒక పండగలా మార్చాలి అనేటటువంటి వాదన చేస్తూ వచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. అదే చంద్రబాబు నాయుడు హయాంలో తను రాసుకున్నటువంటి పుస్తకాల్లో కానీ తను చెప్పినటువంటి మాట కానీ వ్యవసాయం దండుగా అనేటటువంటి ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు వారు. అదే రకంగా వ్యవసాయం మీద నమ్ముకుని మీరు కార్యకలాపాలు చేయటం కంటే మీరు వ్యాపారాల మీద, పరిశ్రమల మీద, వాటి మీద, సర్వీస్ సెక్టార్ మీద మాత్రమే డిపెండ్ అవ్వమని చెప్పి ఉచితంగా అనేక రకాలైనటువంటి సలహాలు చెప్పారు. సో ఈ నేపథ్యంలో సంక్షేమ కార్యక్రమాలు అమలులో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారితో సమానంగా చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి డాక్టర్ ఎన్టీ రామారావు గారు కూడా. వారు వచ్చిన తర్వాత కూడా పేద ప్రజలందరికీ కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తి. బట్ రైతులకి ఉచిత విద్య అనేటటువంటిది ఒక సంక్షేమ కార్యక్రమంగాను ఒక బాధ్యతగాను నెరవేర్చిన వ్యక్తి మాత్రం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దానితో పాటుగా ఆరోగ్యశ్రీ అనేటటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేసి అనేక మంది పేద ప్రజల యొక్క కుటుంబాలకి, వారికి జీవితాల్లో వెలుగునిచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఆ ప్రాంతంలో తను చేసినటువంటి పాదయాత్రలో తన తండ్రి చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని అనేక సమావేశాల్లో ప్రస్తావిస్తూ తను గనక ముఖ్యమంత్రి అయితే దానికి మించి నేను సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాననేటటువంటి వాగ్దానం ఇచ్చినటువంటి వ్యక్తి. సో రాజశేఖర రెడ్డి గారు ఒక వాగ్దానం కనుక ఇస్తే తూచా తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి రకమైన చరిత్ర కలిగినటువంటి ఆ వ్యక్తి ఏదైతే రాజశేఖర రెడ్డి గారి తనయుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో వారు కూడా నేను చెప్పానంటే చేస్తానంతే అనేటటువంటి మాటకి ఇవాళ ప్రజల్లో ఒక రకమైనటువంటి నమ్మకం కలిగించినటువంటి వ్యక్తి. అందుకని 2014 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ఒక అబద్ధపు ప్రచారాన్ని ప్రజల ముందు ఉంచుతూ నేను గనక వస్తే 96-97 వేల కోట్ల రూపాయల రుణమాఫీ అనేటటువంటిది ఏదైతే ఉందో అది రైతులు చేస్తానని చెప్పి మభ్యపెట్టాడు. ఆ తర్వాత దాన్ని 25 వేల కోట్ల రూపాయలుగా దాన్ని కుదించి ఆ 25 వేల కోట్ల రూపాయలు కూడా 5 ఇన్స్టాల్మెంట్లో పే చేస్తానని 3 ఇన్స్టాల్మెంట్ మాత్రమే పే చేసినాడు. ఇవన్నీ కూడా చరిత్రలో భాగాలు ఇవన్నీ కూడా. అంచేత తను ఏ కార్యక్రమాన్ని అండర్టేక్ చేసినా అది తుదికంట తీసుకెళ్ళినటువంటి వ్యక్తిగాను, చెప్పిన మాట చెయ్యనటువంటి వ్యక్తిగాను, నిజాన్ని చెప్పనటువంటి వ్యక్తిగా మాత్రమే చంద్రబాబు నాయుడికి పేరుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తను పాదయాత్రలో చేసినటువంటి అనేక రకాలైనటువంటి వాగ్దానాల్ని తూచా తప్పకుండా 5 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తి. సో అతను చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్క కార్యక్రమం మీ ముందుకు తీసుకొస్తాం. చంద్రబాబు నాయుడు యొక్క హయాంలో సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నటువంటి అమలు చేసినటువంటి తీరుతన్నులు వివరిస్తాం మీకు. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క ఎన్నికల ప్రణాళికలో వారు చేసినటువంటి వాగ్దానాలు, వారు చేసినటువంటి వాగ్దానాల అమలు తీరు అవన్నీ కూడా రాబోయేటటువంటి రోజుల్లో ఒక్కొక్క అంశాన్ని మీ దృష్టిలోనికి చాలా కూలంకషంగా తీసుకొస్తాం. సో ప్రయత్నంలో భాగంగానే ఇవాళ వృద్ధాప్య పింఛన్లు అనేటటువంటి ఆ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ప్రభుత్వాల యొక్క గురుతర బాధ్యతగా, అంటే పండుటాకులు ఏవైతే ఉన్నాయో ముదుసలి 60 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులకి వారందరికీ కూడా ఎంతో కొంత ప్రభుత్వాల నుంచి ఒక సౌకర్యం, పెన్షన్ అనేటటువంటి సౌకర్యం కల్పించాలనేటటువంటి దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేసింది. సో ఆనాడున్న సంఖ్య తక్కువ,
ఆనాడు ఇచ్చినటువంటి అమౌంట్ తక్కువ. సో వారు కేవలం 200 రూపాయలు మాత్రమే ఇచ్చేటటువంటి ఆ పెన్షన్ సౌకర్యాలని ఇవాళ దాదాపుగా 3000 రూపాయలకు పెంచినటువంటి నేపథ్యం. సో రాబోయేటటువంటి రోజుల్లో 2024 ఎన్నికల్లో కనుక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే అవి 4000 రూపాయలు పెన్షన్లు చేసేటటువంటి ఒక పరిస్థితి నెలకొంటుందంటల్లో కూడా ఎక్కడ కూడా ఆశ్చర్యం లేదు. వారు నిర్ణయం తీసుకున్నారు ఆల్రెడీ. రాబోయే రోజుల్లో వారు చెప్తారు. అంచేత 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకే పెన్షన్లు అనేటటువంటి తగ్గించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి లక్షలాది మంది వయస్సు మీరినటువంటి వ్యక్తులు, లక్షలాది మంది వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా చాలా నిష్పాక్షితతో ఆలోచించాల్సినటువంటి అంశం ఈ పెన్షన్లు అనేటటువంటి అంశం. వారి యొక్క తల్లిదండ్రులకి, వారి యొక్క అవ్వాతాతలకి, వారి కుటుంబంలో ఉండేటటువంటి ముదుసలి వర్గాలందరికీ కూడా ప్రభుత్వాలు మొట్టమొదటి తేదీనే వారి ఇంటికి వచ్చేటటువంటి ఇచ్చే కార్యక్రమాన్ని కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో మాత్రమే అది ఇంప్లిమెంట్ అయిందనే వాస్తవాన్ని మర్చిపోవడానికి లేదు. ఒకవేళ కనుక పొరపాటున ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి పెన్షన్లు తీసుకునేటటువంటి 66 లక్షల మంది కానీ, వారి యొక్క కుటుంబాలకు సంబంధించినటువంటి మరికొన్ని లక్షల మంది కానీ ఇంటింటికి తిరిగి వాలంటీర్ల ద్వారా ఈ పెన్షన్ కార్యక్రమాన్ని 5 సంవత్సరాల కాలంలో 57 నెలల బట్టి చాలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి ఈ స్కీమ్ని చెడగొట్టుకునేటటువంటి రీతిలో కనుక వారు రేపు ఓటు వేస్తే వాలంటీర్ల వ్యవస్థ ఉండదు, పెన్షన్లు ఇంటికి వచ్చి ఇచ్చేటటువంటి కార్యక్రమాలు ఉండవు. అదే రకంగా మళ్ళీ తిరిగి పాత పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారి సమయంలో ఏదైతే కేవలం ఇంత మాత్రమే 1000 రూపాయలు మాత్రమే వారు ఇస్తుండేవారు, మళ్ళీ తిరిగి ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి అవస్థ పడుతుంది. అదే రకంగా అంతో కొంత తృణమో పణమో వాళ్ళకి ఇచ్చుకోవాల్సినటువంటి అవస్థ కూడా పడుతుంది. రాబోయే రోజుల వాస్తవాలు ఇవన్నీ కూడా. అందుకనే మరీ ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే పెన్షన్ డ్రా చేస్తున్నటువంటి వాళ్ళు, వారి కుటుంబ సభ్యులు ఈ యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మీ యొక్క జస్టిఫికేషన్ అనేటటువంటిది, మీ యొక్క నిర్ణయాన్ని మీరు నిర్ణయించుకోండి. ఆ నిర్ణయం ఏ రకంగా ఉన్నా దానికి బెనిఫిట్ పొందినా మీరే దానికి బాధ్యులు, ఏదైనా బాధలు పడినా కూడా మీరే దానికి బాధ్యులు. అంచేత మనం ఒక్కసారి కనుక దీన్ని చాలా వివరణాత్మకంగా మనం చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలో 5 సంవత్సరాల కాలంలో సగటున ప్రతి నెల 400 కోట్ల రూపాయలు మాత్రమే పెన్షన్ అనేటటువంటి దాన్ని భరించినటువంటి ప్రభుత్వం. అంటే 2014, 2019 సంవత్సరాల కాలంలో 5 సంవత్సరాల కాలంలో పెన్షన్కి సంబంధించి ప్రతీ నెల చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కేవలం 400 కోట్ల రూపాయలు మాత్రమే పేమెంట్ చేయటం అనేటటువంటిది మనం చూసాం. లెక్కల్లో ఉన్నటువంటి వివరాలు ఇవన్నీ కూడా. అదే జగన్మోహన్ రెడ్డి గారు కనుక చూస్తే సగటున ప్రతి నెల వీరి యొక్క హయాంలో 1968 కోట్ల రూపాయలు పేమెంట్ చేసినటువంటి రికార్డు అన్ని వారి సొంతం. అంటే దాదాపుగా 5 రెట్లు 400 కోట్ల రూపాయలు, 1968 కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా దాదాపుగా 2000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవ్వాతాతలందరికీ కూడా పెన్షన్లు పేమెంట్ చేసినటువంటి ఘనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. రెండో అంశాన్ని కనుక మనం తీసుకుంటే 2019 ఎన్నికల కంటే ముందు 6 నెలల ముందు లబ్ధిదారుల సంఖ్య 39 లక్షల మంది మాత్రమే లబ్ధిదారులు ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయం ఏమిటంటే, ఒక గ్రామంలో కనుక ఎవరికైనా కనుక పెన్షన్కి అర్హులై వాళ్ళు పెన్షన్ డ్రా చేయాలంటే, పెన్షన్ తీసుకునేటటువంటి వ్యక్తి చనిపోయినా వాళ్ళని అర్హులు కాకుండా కనుక డిక్లేర్ చేసిన సందర్భంలో మాత్రమే ఒక కొత్త పెన్షనర్ వచ్చి అందులో యాడ్ అవుతాడు తప్పిస్తే అదర్వైజ్ ఎగ్జిస్టింగ్ పెన్షనర్లకు మాత్రమే పెన్షన్ పేమెంట్ చేసేటటువంటి వ్యవస్థ. అందుకని కొత్తగా అర్హులైనటువంటి పెన్షన్ లబ్ధిదారులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2014, 2019 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఎక్కడా కూడా ఎవరిని ఎంటర్టైన్ చేయలేదు. అందుకని వారి యొక్క హయాంలో కేవలం 39 లక్షలు కనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇవాళ 66.34 లక్షల మంది పెన్షనర్లు ఉంటామనేటటువంటిది ఇక్కడ కనుక మనం చూస్తే దాదాపుగా 27 లక్షల మంది పైచిలుకు కొత్తగా అర్హులు అవటం అనేటటువంటిది మనం చూసామంటే ఆల్మోస్ట్ వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి సంఖ్యలో 80% పైనే కొత్తగా లబ్ధిదారులకు ఇచ్చారు. సో అంచేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైనటువంటి వాళ్ళని కూడా
అర్హులు కాకుండా డిక్లేర్ చేసినటువంటి ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కనుక రికగ్నైజ్ కాబడితే ఎవరెవరు అర్హులైతే ఉన్నారో వాళ్ళని నిరంతరం కూడా అర్హులుగా చేసేటటువంటి ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయింది. దానికి సంబంధించి వాలంటీర్ల వ్యవస్థ ఏదైతే ఉందో ఆ క్లస్టర్లో ఉండేటటువంటి 60-70 ఇళ్లకు ఒక్కొక్క వాలంటీరు వెళ్ళి అక్కడ కనుక అర్హులైనటువంటి వ్యక్తులు కనుకుంటే వాళ్ళ అర్హతకి ఆధారంగా అక్కడికక్కడే వాళ్ళని పెన్షన్కి అర్హులుగా చేయటం అనేటటువంటి వాలంటీర్ల వ్యవస్థ చాలా అద్భుతమైన వ్యవస్థ అక్కడ పనిచేస్తుంది. సో అంచేత ఈ సంఖ్యని కూడా గమనించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. దాన్ని 5 సంవత్సరాలలో ఒక్కొక్క లబ్ధిదారులు పొందిన మొత్తం 58,000 రూపాయలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్కొక్క లబ్ధిదారుడు పొందినటువంటి మొత్తం 1,47,500 రూపాయలు. అంటే దాదాపుగా ఈ సంఖ్య 3 రెట్లు ఎక్కువగా ఉండటం అనేటటువంటిది మీరు గమనిస్తున్నారు. కేవలం 58,000 రూపాయలు మాత్రమే ఒక్కొక్క లబ్ధిదారుడు 5 సంవత్సరాల కాలంలో లబ్ధి పొందితే ఈ 5 సంవత్సరాల కాలంలో జగనన్న ప్రభుత్వంలో 1,47,500 రూపాయలు. దెన్ అధికారంలోకి వచ్చినటువంటి తొలి 4 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పెన్షన్ కేవలం 200 రూపాయలు మాత్రమే. అదే వారు ఆ 200 రూపాయలను కొంతకాలం తర్వాత 1,000 రూపాయలకు మాత్రమే దాన్ని పెంచినారు. సో చాలా కాలం దాదాపుగా వారు ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలో 4.5 సంవత్సరాలు పైబడి 1,000 రూపాయలు మాత్రమే పేమెంట్ చేసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క పాదయాత్రలో మాట్లాడుతూ మేము కనుక అధికారంలోకి వస్తే దాన్ని 2,000 రూపాయలు చేస్తామని చెప్పిన తర్వాత దాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు 6 నెలల ముందు మాత్రమే 2,000 రూపాయలు పే చేసినాడు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు మేము ఇచ్చిన ప్రామిస్ని మీరు కాపీ చేసినారు కాబట్టి మేము కనుక అధికారంలోకి వస్తే అంచెలంచెలుగా దాన్ని 3,000 రూపాయలకు పెంచుకుంటూ పోతామని చెప్పారు. ఇవాళ అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మొదటి నుంచే 3,000 రూపాయలు ఇస్తారు అనేటటువంటి అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో వారు మాట్లాడుతూ 3,000 రూపాయలు మొదటి నుంచే ఇస్తామనేటటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఈ అబద్ధాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క పాదయాత్ర సమయంలో వారు చెప్పింది 2,000 రూపాయలని అంచెలంచెలుగా 3,000 రూపాయలు పెంచుకుంటూ వెళ్తామని చెప్పారు. సో ఇవాళ ప్రస్తుతం ఉండేటటువంటి పెన్షన్ 3,000 రూపాయలు, రాబోయేటటువంటి రోజుల్లో దాన్ని 4,000 రూపాయలకు పెంచడానికి రంగమంతా సిద్ధమైంది. సో అంచేత ఈ పెన్షన్ అనేటటువంటిది ఏపీలో వృద్ధాప్య పెన్షన్లు అనేటటువంటి దాంట్లో పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వ్యక్తులు వారి మీద ఆధారపడినటువంటి వ్యక్తులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఇది సామాజిక బాధ్యతగా అంటే ఒక సోషల్ సెక్యూరిటీ మెజర్గా ప్రభుత్వాలు ఆలోచించాల్సినటువంటి తరుణంలో ఇది కేవలం ఓట్ల కోసం మాత్రమే వీటిని ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ముద్రపడ్డారు. మళ్ళీ అదొక దొంగ వాగ్దానాలతో మళ్ళీ వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఒక సామాజిక బాధ్యతగా వృద్ధాప్యపు పెన్షన్లు అనేటటువంటివి ప్రజలందరికీ కూడా ఒక గౌరవ సూచకంగా ఇచ్చేటటువంటి ప్రభుత్వాల దగ్గర నుంచి వచ్చే అమౌంట్గా జగన్మోహన్ రెడ్డి గారు భావించారు కాబట్టి 3,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. అంచేత 1వ తేదీనే ఇళ్లకు వచ్చి క్యాష్ రూపంలో వారికి ముట్టజెప్పేటటువంటి వాలంటీర్ల వ్యవస్థని కాపాడుకోవాలన్నా పెన్షన్లని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అక్కడ లంచాలు ఇచ్చుకుంటూ కొంత డబ్బుని ప్రొద్దునుంచి సాయంత్రం వరకు స్పెండ్ చేసేటటువంటి ఆ సమయం కాకుండా ఇంటికి వచ్చేటటువంటి ఈ వ్యవస్థని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వ్యక్తుల మీద ఉంది. అదే రకంగా ఆ కుటుంబ సభ్యుల మీద కూడా ఉంది. పొరపాటున దీనిలో ఏ రకమైనటువంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నా కూడా బాధపడేటటువంటి వ్యక్తులు ఈ రకమైనటువంటి పెన్షన్ని వదులుకునేటటువంటి వ్యక్తులు మాత్రం పింఛన్దారులే అవుతారనేటువంటి వాస్తవాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాను.